వెల్కమ్ టు మహానగర్ న్యూస్. తెలంగాణలో బీసీ రాజకీయం ఒక రేంజ్ లో నడుస్తుంది. మేము బీసీ రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నామని కాంగ్రెస్ హడావిడి చేస్తోంది. మోసం చేయడానికే జీవోల పేరుతో హడావిడి చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. కానీ రిజర్వేషన్ల జీవో కోర్టు వరకు వెళ్ళింది. బంద్ చేస్తామని ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఆయన నేతృత్వంలో ఓ జేఏసీ కూడా ఏర్పడింది. ఈ వ్యవహారం పైన అంత రాజకీయమే జరుగుతోంది. కానీ నిజంగా బీసీల్లో ఎలాంటి స్పందన ఉందో ఎవరు పట్టించుకోవడం లేదు. అంత అవసరం ఉందని కూడా ఏ పార్టీ అనుకోవడం లేదు. మరి నిజంగా బీసీల్లో ఈ అంశంపై స్పందన ఉందా? వాళ్ళు సెంటిమెంట్ ను సృష్టించగలరా అనేది మాత్రం సందేహంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో స్థానిక ఎన్నికలను ఉద్దేశించిందే, అంటే రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే, విద్య ఉద్యోగాల్లో కాదు. ఈ జీవోను సమర్థంగా అమలు చేస్తే ఆ తర్వాత వాటిలోనూ అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ జీవో విషయంలో ప్రజలకు ఓ అవగాహన ఉంది. ఇది న్యాయపరమైన ప్రక్రియ కాదని వాళ్ళకి తెలుసు. పైగా అది ఎన్నికలకు సంబంధించినది. నేరుగా స్థానిక ఎన్నికలకు సంబంధం ఉన్న బీసీలు తక్కువ. విద్య ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో ఈ రాజకీయం జరుగుతుంటే వారు స్పందించేవారు. కానీ ఇప్పుడు రాజకీయం కోసం జరుగుతోంది కాబట్టి పెద్దగా పట్టించుకోవడమే లేదు. రాజకీయ నేతలు రాజకీయ లబ్ధి కోసం తమను రోడ్లకు లాగేందుకు పొలిటికల్ ట్రాప్ చేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. బంద్లు నిరసనలు పిలుపు ఈ కోవలోకే వస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ పార్టీలు మారి ఏ పార్టీలో చేరితే ఆ పార్టీని బీసీలు ఛాంపియన్ గా ప్రకటించే ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఎప్పుడో బీసీల విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయన పిలిస్తే రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాగే మేము రిజర్వేషన్లు ఇస్తామంటే నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. కానీ ఈ రాజకీయాన్ని మాత్రం ఓ కంటితో కనిపెడుతూనే ఉన్నారు. తమ సెంటిమెంట్లతో రాజకీయం చేసే వారిని వాళ్ళు గుర్తుపెట్టుకునే అవకాశాలు ఉంటాయి. బీసీ రాజకీయం ద్వారా బీసీల్లో కదలిక తీసుకువచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకున్నారు. అందుకే రిజర్వేషన్లు అడ్డుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ధర్నాలు కూడా చేసింది. కానీ అసలు మోసం చేస్తోంది కాంగ్రెస్ అని ఇతర పార్టీలు అంటున్నాయి. కానీ ప్రజలు, ముఖ్యంగా బీసీ వర్గం ప్రజలు మాత్రం అందరూ కలిసి తమను మోసం చేస్తున్నారని ఓ నిర్ణయానికి వస్తున్నారు. అందుకే పూర్తిగా ఈ రాజకీయాన్ని పట్టించుకోవడమే లేదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూనే ఉన్నాయి.